ఇంటి స్థలాలున్నా అవసరానికి విక్రయించుకోలేని పరిస్థితి. సొంతంగా ఇల్లు నిర్మించుకున్నా దానిపై ఎలాంటి హక్కులు లేని దుస్థితి. 2 దశాబ్దాలుగా విజయవాడ శివారులోని పలు కాలనీ వాసులు రిజిస్ట్రేషన్లు లేక సొంత స్థలాలు కూడా తమవని చెప్పుకోలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని దేవినేని గాంధీపురం, పాకిస్తాన్ కాలనీ, పాయకాపురం, కండ్రిక, సుందరయ్య నగర్, న్యూ ఆర్ఆర్పేట, అరుణోదయ నగర్, నందమూరి నగర్ ప్రాంతాల్లో దాదాపు 50,000 మంది జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని బడుగులే ఎక్కువ మంది ఉన్నారు. కూడబెట్టిన సొమ్ముతో ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకున్న ఆ భూములు రిజిస్ట్రేషన్లు కాక మానసిక వ్యధ అనుభవిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆస్తి అమ్ముకోవాలన్నా, తాకట్టు పెట్టుకోవాలన్నా కుదరడం లేదు. బ్యాంకులు రుణాలు సైతం ఇవ్వడం లేదని స్థానికులు వాపోయారు. 22 ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించి 7,210 మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2018లో 5,300 మందికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గాలి కుదిలేసింది. అప్పటి నుంచి ఆస్తులు విక్రయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి మళ్లీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టింది. గత 20 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నామండి. అయితే ఇంతవరకు మాకు పట్టా గిట్ల ఏం లేదు. గబుక్కున మాకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ పట్టాన్ని ఏదైనా బ్యాంకులో పెట్టుకొని లేదంటే ఆ పిల్లల పెళ్లి చేసుకోవాలన్న డబ్బులు తీసుకురావడానికి మాకు అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇంతవరకు ఏం చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుంది. దానికి మేము సంతోషిస్తున్నాము. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో పట్టా రిజిస్ట్రేషన్లు వదలలేదు. ఈ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాక అందరు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అప్పుడు వడ్డీ ఎక్కువలు కట్టి తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకొని ఆ వడ్డీలు పనులు లేక అవి లేక అంత అస్తవ్యస్తంగా ఉంది. అంతకుముందు 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఈ జగన్మోహన్ గవర్నమెంట్లో ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. అందరూ బాగుపడుతున్నారు. ఇళ్లు స్థలాలకు రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు అప్పు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు వాపోయారు. చేసేది లేక అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. చాలా మంది స్టాంపు పేపర్పై రాసుకొని క్రయ విక్రయాలు జరుపుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ సదస్సులో భాగంగా అధికారులే స్వయంగా వారి ప్రాంతాలకు వెళ్లి రిజిస్ట్రేషన్లకు సంబంధించి అర్జీలు స్వీకరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడ్డారండి. రిజిస్ట్రేషన్ లేక దాదాపు చాలా సంవత్సరాలు బట్టి రిజిస్ట్రేషన్ లేవు. అది అలా సాల్వ్ అయ్యే మార్గం వచ్చింది. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం చాలా వరకు కొండపోరంబోకు కానీ ఆక్రమిత స్థలాలు కానీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. పట్టాలు తయారు చేయడం చేతికి వచ్చే టైంలో ఎలక్షన్ కోడ్ రావడం, దానివల్ల అన్నీ ఆగిపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పట్టాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి మంచి రూపకల్పన చేశారు. 20 ఏళ్ళ నుంచి 3-4 సార్లు అదిగేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో త్వరగా పరిష్కారం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఉంటే కదా బ్యాంకులు ఏమైనా తక్కువ వడ్డీకి వచ్చేది. ఆ అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయాల ద్వారా వివరాలు సేకరించి హడావుడి చేశారే తప్ప 5 ఏళ్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయలేదని స్థానికులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే తమకు శాశ్వత పట్టాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలతోనే రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.